హోల్డ్లో ఉండండి. మన ప్రతినిధి రానా కూడా విజయవాడలోనే అజిత్ సింగ్ నగర్లో ఉన్నారు. వారితో కూడా మాట్లాడదాం. అక్కడ కూడా వరద తగ్గుముఖం పట్టింది. ప్రస్తుత పరిస్థితి ఏంటి రానా అక్కడ? సో నిన్న రాత్రి వరకు ఇక్కడ రోడ్డు కనపడింది, కానీ ఇవాళ మాత్రం పూర్తిగా వాటర్ వచ్చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. అంటే పై ఉన్నటువంటి ప్లేసులంతా కూడా ఇక్కడ వాటర్ వచ్చేసాయి. ఇక్కడ ఉన్నటువంటి వడ్ర కాలనీ కానీ, లోనానగర్ కానీ, తర్వాత ఈ డాబాకోట్ల సెంటర్ దగ్గర ఉన్నటువంటి ప్లేస్ కానీ ఇక్కడంతా పూర్తిగా వాటర్తో ఇంకా నీళ్ళలోనే ఉన్నారు. వీళ్ళందరూ ఇళ్లలో చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనపడుతుంది. ముఖ్యంగా మెడిసిన్స్ కోసం కానీ, పాల ప్యాకెట్ల కోసం కానీ వాళ్ళు చాలా తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. అయితే మొత్తం అన్నీ కూడా లారీల్లో కానీ, ట్రాక్టర్స్లో కానీ పూర్తి స్థాయిలో అక్కడ వరకు మెటీరియల్ వస్తున్నప్పుడు కానీ అక్కడ కొంతమంది ఎక్కువగా మొబిలైజ్ అయ్యి అక్కడ ఆ ట్రాక్టర్లో వచ్చిందంతా కూడా లాగేసుకోవడం వల్ల అది మొత్తం ఆ ట్రాక్టర్ కానీ, లారీ కానీ మొత్తం దాంట్లో ఉన్నటువంటి మెటీరియల్ అంతా కూడా మొత్తం క్లీన్ అయిపోతుంది. సో క్లీన్ అయిపోవడం వల్ల కూడా మళ్ళీ వాళ్ళు రీఫిల్లింగ్ కోసం వెళ్తున్నారు. కాకపోతే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే మొత్తం తీసుకుంటున్నారు, లోపలికి మాత్రం ఎక్కడికి వెళ్ళట్లేదు. ఎందుకంటే లోపల చాలా వరకు దాదాపు 2 కిలోమీటర్ల వరకు కూడా ఉంది. ఆ 2 కిలోమీటర్లో ఉన్నటువంటి కాలనీ వాళ్ళ లోపల రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి కాలనీ వాసులంతా కూడా చాలా తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. దాదాపు 2-3 రోజుల నుంచి కూడా కొంతమందికి కనీసం పాల ప్యాకెట్ లేని వారు ఉన్నారు, పులిహోర ప్యాకెట్ లేని వారు, ఇంకా ఎలక్ట్రిసిటీ కూడా లేదు. కాబట్టి చాలా అంటే చాలా ఇబ్బందులు వారు ఫేస్ చేస్తున్నారు. అయినప్పటికీ కూడా కొంచెం వాటరు నడుము లోతు కంటే కొంచెం తగ్గుముఖం పట్టడంతో ధైర్యం చేసి చాలా వరకు ముసలి పెద్ద ఎవరు చిన్న అన్నీ చూడుకోకుండా అందరూ కూడా రోడ్లపైకి వారు వస్తున్నారు. రోడ్లపైకి వచ్చి ఒక్కొక్కటి ప్లేసెస్ని థింగ్స్ ఏమేమి కావాలనుకుంటున్నారు, పులిహోర ప్యాకెట్లు కానీ అవి కానీ అన్ని తీసుకొని వస్తున్నారు. కొంతమంది కూరగాయల కోసం అక్కడికి వెళ్ళి కొనుక్కొని వారు వస్తున్నటువంటి పరిస్థితి. ఏంటి మీరు ఎక్కడ ఉంటారండి? కాలనీ అండి, వాంబే కాలనీ. అవునా? ఏంటి ఎట్లుంది అక్కడ సిచ్యువేషన్? అక్కడ నీళ్ళు వరకు వచ్చినాయండి, ఇప్పుడు ఇంకా పెరిగినాయా? పెరిగినాయి. ఇళ్ళన్నీ డ్రైనేజ్ నిండిపోయిన అన్ని పోయినాయండి సామాన్లు. కూరగాయలు కూడా కోటింగ్ బాగుంది. పులిహోర పాస్ వస్తుంది, ఏం తింటారు, పడేయడమే బెస్ట్. అలా కాదు, కూరగాయలు గీరగాయలు అన్ని ఇచ్చే పైన ఉన్న వాళ్ళందరూ వండుకుంటారు కదా, అలా చెయ్యాలి. ఇప్పుడు ఇవాళ నుంచి కూరగాయలు అవన్నీ పంచుతున్నారు. ఏం పంచలేదండి, రావట్లేదు. కూరగాయలు వెళ్తే కేజీ 55 రూపాయలు, కేజీ అంట, కేజీ 55 రూపాయలు అని చెప్తున్నారు. 55 రూపాయలు ఉల్లిపాయలు. ఇవన్నీ కూరగాయల రేట్లు బాగా పెరిగి నూనె పేట 120 అంట. ఎక్కడి నుంచి తెస్తాం ఇప్పుడు? గవర్నమెంట్ ఫ్రీగా ఇవ్వాలండి. ఇంత చేసి ఈ వరదల్లో కూడా ఆదుకోకపోతే ఇంకెందుకండి? ఇవన్నీ వాళ్ళు ఫ్రీగా ఇవ్వాలి వరద బాధితులందరికీ. ఎప్పుడు బడ్జెట్ లేదు అంటారు, బడ్జెట్ అంటే వాళ్ళు తినేస్తారు, అర్థం కావట్లేదు. సో వీళ్ళందరికీ కూడా ఆశించిన స్థాయిలో రాలేదనేసి వీళ్ళు బాధపడుతున్నారు. అంతా ఆశించడం కాదు, అసలు మినిమం వెహికల్ లేదు. ప్రెగ్నెంట్ ఉమెన్స్ ఉన్నారు, పిల్లతల్లులు ఉన్నారు, వాళ్ళని నెత్తి మీద పెట్టుకుని మేము తీసుకెళ్తాం తప్ప ఇక్కడ ఒక్కళ్ళు కూడా బయటకు వచ్చి చేసిన లేదు. వస్తూనే ఉన్నాయి కదా వెహికల్స్, ట్రాక్టర్స్ పోతూనే ఉన్నాయి కదా. ఈ మెయిన్ రోడ్లను తిప్పుతున్నాయి అన్న మెయిన్ రోడ్లను తిరుగుతున్నాయి సార్. ఈ లోపలికి రావాలన్నా ఎవరు రావట్లేదు. ఈ లోపలే చాలా ఉన్నాయి. మెయిన్ రోడ్లు ఏముంటాయండి? లోపలే చాలా ఉంటాయి. ఒక 100 రోడ్లు పైన ఉంటాయి. మెయిన్ రోడ్లో తిరిగి మెయిన్ రోడ్ దాకా తేవాలంటే ఎలా ఉంటే లోపల ఇంకా లోతు ఎక్కువ. ఇది హైట్ రోడ్డు, ఎవరు లోపలికి రావట్లేదు అసలు. సో మెయిన్ రోడ్ వరకే వీళ్ళు పరిమితం అయిపోయినారు, లోపల కాలనీలకి రావట్లేదని గత 3 రోజుల నుంచి కూడా ఇదే సిచ్యువేషన్. సో ఇట్లా ఇబ్బంది అయినా కూడా ఇట్లా నెత్తిని పట్టుకొని పాపం వాళ్ళు చాలా దూరం నుంచి కూడా అక్కడి నుంచి వాటర్ ప్యాకెట్స్ కానీ, మిల్క్ ప్యాకెట్స్ కానీ అవన్నీ కూడా తీసుకెళ్తున్నారు. మీరు ఎక్కడ ఉంటారు పెద్దయినా? మేము ఇక్కడ గంగానమూడి సెంటర్ అండి. ఓకే ఓకే. ఏంటి మీరే వచ్చారా ఇంకా మొత్తం తీసుకోవడానికి? మా వాడు మేము ఇద్దరం వచ్చాము. మా ఫ్యామిలీ మొత్తం అంతా అక్కడ ఉన్నారు, ఇంట్లో ఉన్న ఇరుక్కుపోయారు. రాత్రి మళ్ళీ వరద వచ్చేసింది. 3 గదులు ఫుల్గా నిండిపోయింది. మనకు కొంచెం తగ్గింది, మరి ఫుల్గా వచ్చింది. ఉండలేకపోతున్నాం, వాసన, నీళ్లు, అది పరిస్థితి. మా పరిస్థితి బాగా. అది మరి ఫుడ్ ఎట్లా చేస్తున్నారు? ఫుడ్ అప్పుడప్పుడు వీళ్ళు టాటర్ల మీద ప్యాకెట్లు ఇస్తున్నారు. ఇక అయ్యే ఇస్తే తింటాం, లేకపోతే పస్తుంటాం. అది అది పాపం వీళ్ళు దాదాపు 1 కిలోమీటర్ వరకు ఇప్పుడు నడుచుకుంటూ పోవాలి, ఎందుకంటే ఇట్లా నెత్తిన పెట్టుకొని. మీరు కూడా అక్కడే ఉంటారా? సో వీళ్ళు దాదాపు ఫ్యామిలీ అంతా కూడా అక్కడ స్ట్రక్ అయిపోయినారు. దాదాపు 2nd ఫ్లోర్ వరకు కూడా వాటర్ వచ్చాయనేసి కూడా వాళ్ళు చెప్తున్నారు. కొంచెం మహిళలు కూడా ధైర్యం చేసి వాటర్ అయినా పర్వాలేదనే ఉద్దేశంతో వాళ్ళు కూడా నడుచుకుంటూ ఇంటికి కావాల్సినటువంటి కూరగాయలు కానీ అవన్నీ కూడా వాళ్ళు తీసుకెళ్తున్నారు. పాల ప్యాకెట్స్ కోసం అంతా కూడా తీసుకెళ్తున్నారు. సో ఇంకా చూడొచ్చు, ఇంకా రైట్స్ ఇటువైపు అటువైపు రైట్ సైడ్ బట్టి చిన్న చిన్న షాప్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళ మెటీరియల్ అంతా కూడా మొత్తం పూర్తిగా నాశనం అయిపోయింది. ఇప్పుడు ఇంకా దాదాపు ఇది 6వ రోజు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు.
వాటర్ తగ్గినట్టే తగ్గుతుంది, మళ్ళీ పెరుగుతుంది. పైనుంచి కూడా డ్రైనేజీ క్లీన్ చేస్తూ ఉన్నప్పుడు పైనుంచి వచ్చినటువంటి వాటర్ అంతా కూడా లోతట్టు ప్రాంతాల్లోకి వచ్చేస్తుంది. దీనివల్ల కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. చాలా 50 కాలనీల దాకా కూడా ఇక్కడ వైపు ఉంటాయి. ఆ కాలనీలకి ఎవరు రాలేదని కూడా వాళ్ళు పదే పదే వారు వాపోతున్నారు. ఎందుకంటే ఇటువైపు ట్రాక్టర్లో కానీ అలాగే బోట్లలో కానీ మెడిసిన్స్, పాల ప్యాకెట్స్ అన్నీ తీసుకొని వస్తున్నారు. కాకపోతే ఇక్కడ ఎక్కువగా పెద్దగా అందరూ మీద పడిపోవడం, లాగేసుకోవడం వల్ల అందరికీ దక్కటం లేదు. పైగా ఇతర జిల్లాల నుంచి కూడా సిబ్బంది పెద్ద ఎత్తున కూడా వచ్చారు కాబట్టి వాళ్ళకి ఏ కాలనీలోకి వెళ్ళాలి ఏంటి అనే దానిపై కూడా వాళ్ళకి ఒక అవగాహన లేదు. ఎందుకంటే వస్తున్నారు, అక్కడ ఎవరికి నీడ్ పీపుల్స్ ఉన్నారో వాళ్ళు వెంటనే వాళ్ళకి ఇచ్చేస్తున్నారు, తీసుకున్న వాళ్ళు తీసుకుంటున్నారు. అయితే లోపల కాలనీలకు వెళ్ళి ఇవ్వటం లేదనేసి కూడా వారు వాపోతున్నారు. దాదాపు ఒక 5-6 రోజుల నుంచి కూడా ఇలాంటి సిచ్యువేషన్, అంటే కొంచెం లోపలికి వెళ్తే చాలా హృదయ విదారకమైనటువంటి పరిస్థితుల్లో ప్రజలు ఉన్నారు. ఎందుకంటే కిందకి దిగలేరు, పైగా వాటర్ లేవు, కరెంటు లేదు. కనీసం ఎవరికన్నా ఈ ఆపత్కర పరిస్థితుల్లో ఎవరికైనా ఫోన్ చేద్దామంటే సెల్ ఫోన్లో కూడా ఛార్జింగ్ కూడా ఉన్నటువంటి పరిస్థితి. ఎవరో ఒకవేళ ఆ ఇంట్లో ఒక పెద్ద మనిషి మగవాడు ఉంటే తప్ప వాళ్ళు బయటకు వచ్చి మెయిన్ గేట్ దగ్గరకు వచ్చి మెయిన్ రోడ్లో ఆహార పొట్లాలు కానీ అవన్నీ కూడా తీసుకొని వస్తా కానీ వాళ్ళకి తినే ప్రసక్తి లేదు. ఇప్పుడు నేను చూపిస్తున్నట్టు ఈ కాలనీలోకి కనీసం ఎవ్వరు కూడా ఇప్పటి వరకు అడుగు పెట్టలేదు. ఎందుకంటే ఇక్కడ కొంచెం లోతట్టు ప్రాంతం, చిన్న చిన్న ఇండ్లు కూడా ఎక్కువగా ఉంటాయి. సో వాళ్ళందరూ కూడా ఇక్కడ చాలా ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళు కూడా వాటర్ ఇప్పుడైతే దాదాపు నిన్నటి నుంచి కొంచెం వాటర్ అనేది తాగడానికి కానీ ఇంట్లో నిత్యావసర దీనికోసం అవి వాటర్ ట్యాంకర్స్ అయితే వస్తున్నాయి. అవి అయితే వాళ్ళు అలాగే డబ్బాల్లాగా అంతా కూడా నింపుకుంటున్నారు, కొంచెం వెళ్ళి క్లీన్ చేసుకుంటున్నారు. ఎందుకంటే కొన్ని ఇండ్ల హైట్ ఉన్నటువంటి ఇండ్లలో వరద నీరు అనేది బయటకు వెళ్ళిపోయింది కాబట్టి అట్లా వాళ్ళు క్లీన్ చేసుకున్నారు. వాళ్ళు చాలా దూరం నుంచి కూడా నడుచుకొని వస్తున్నాం, మనం ఫ్రేమ్లో చూస్తున్నాం. వాళ్ళందరూ కూడా ఒకసారి వాళ్ళతో కూడా మాట్లాడదు. ఏంటంటే మీరు ఎక్కడ ఉంటారు? అమ్మాయి కాలనీ సైడ్ అండి. అమ్మాయి కాలనీ ఎట్లుందండి అక్కడ పరిస్థితి? ఇట్లాగే ఉంది, ఇంకా పెరుగుతుంది అంటున్నారని వచ్చేసాం. ఏంటి వెళ్ళిపోతున్నారా ఏంటి? అటు సైడ్ మంగళగిరి సైడ్ వెళ్ళిపోతున్నాం. అవునా, ఖాళీ చేసి వెళ్ళిపోతున్నారా? ఇంకా అన్ని తాళాలు వేసుకొని వెళ్ళిపోతున్నాం ప్రస్తుతానికి. నీళ్ళు ఎక్కువ పెరిగిపోయా? అమ్మా మీ ఎట్లుందమ్మా పరిస్థితి? వాటర్ ఏమన్నా వచ్చాయా మీకు? తాగడానికి కానీ ఏమన్నా ఇచ్చారా? అన్ని బాగానే ఉన్నాయండి, బాగానే ఫ్లోటింగ్ పెరుగుతుంది భయంతో అంతే ఫ్లోటింగ్ వస్తుందని వెళ్ళిపోతుంది. ఓకే. సో ఇంకా పెరుగుతుందన్న ఉద్దేశంతో వీళ్ళందరూ ఇక్కడి నుంచి మేము వెళ్ళిపోతున్నాం, మా బంధువుల ఇళ్ళకి కానీ తెలిసిన వాళ్ళ ఇళ్ళకి వెళ్ళిపోతున్నామని చెప్తున్నారు. సో మరి కొంతమంది మహిళలు పాపం వాళ్ళు కూడా చాలా వాళ్ళ పరిస్థితి అయితే మరీ దారుణంగా చెప్పుకోవచ్చు. అందరూ కూడా ఈ కాలనీ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నారు. సో వాళ్ళందరూ కూడా వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఒక్కసారి ఈ ఇద్దరు మహిళలతో కూడా మనము మాట్లాడడానికి ప్రయత్నిద్దాం. అమ్మ ఎక్కడి నుంచి వస్తున్నారమ్మా మీరు? ఇక్కడ వాళ్ళమేనండి, ఫ్లోటింగ్ తగ్గిందేమోనని వస్తున్నాము, మళ్ళీ పెరిగిపోయింది, ఏం చేయాలా ఏంటా అని. స్కూల్లో ఉన్నామండి మేము. ఇన్ని రోజులు ఆదివారం నీళ్ళు వచ్చేసినాయి కదండి, సోమవారం వెళ్ళిపోయామండి మేము. తగ్గిందని అని చెప్పి ఇల్లు నిన్న కడికి వెళ్ళామండి, అన్ని శుభ్రం చేసుకుని వెళ్ళాము. కొట్టుకుపోయినాయి, అన్ని ఏం లేవు. మళ్ళీ వాళ్ళు వస్తే మళ్ళీ అన్ని వాళ్ళు పెరిగిపోయినాయి అండి, మళ్ళీ వాటర్ పెరిగిపోయింది. ఏమన్నా పోయినాయమ్మా ఇంట్లో? ఒక్కటి ఏం లేదండి, ఈ బురక తప్ప ఇంకా ఇంట్లో ఏం లేవండి, అసలు అన్ని వెళ్ళిపోయినాయి. అక్కడ కొంచెం ఫుడ్ గిట్ అన్ని వచ్చినాయమ్మా? బాగానే ఉందండి, అక్కడ బాగానే ఒంటి మీద బట్టలు తప్ప ఏం లేవండి, ఇంకా అన్ని కొట్టుకుపోయినాయి. అది పాపం వీళ్ళు వరద వచ్చినప్పుడు ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళిపోయారు, బయటికి వెళ్ళి కొంచెం ఎక్కడ వార్తల్లో చూసిన తర్వాత ఇక్కడ నీళ్ళన్నీ తగ్గిపోయినాయని తెలిసిన తర్వాత ఇక్కడికి వచ్చారు. వచ్చే కొందరికి ఇంత పెద్ద స్థాయిలో మళ్ళీ నీళ్ళు వచ్చాయి. సో వీళ్ళు కూడా మళ్ళీ ఆ పునరావాస కేంద్రం దగ్గరికి వెళ్ళే ప్రసక్తి ఉంది. సో ఎక్కడ చూసినా మోకాల లోతు నీళ్ళల్లో వీళ్ళందరూ కూడా చిక్కుకుపోయినారు. చాలా ధైర్యం చేసి వీళ్ళు బయటికి వెళ్తున్నారు. కిందంతా ఏమేమో తగులుతున్నాయి, అవి ఏమని కూడా వీళ్ళకి తెలియదు. ఎందుకంటే వాటర్ ఎటు చెట్లు వస్తున్నాయి, కట్టెలు వస్తున్నాయి, వాటర్ ప్యాకెట్స్ వస్తున్నాయి, డబ్బాలు వస్తున్నాయి, చాలా ఇనుపరాట్లు వస్తున్నాయి, అన్నీ కూడా ఇబ్బంది పడుతున్నాయి. అమ్మా మీరు ఎక్కడ ఉంటారమ్మా? ఇక్కడే ఉంటామండి. చిన్నపిల్లలతో చాలా ఇబ్బంది అవుతుంది. నీళ్ళు ఏంటో, ఈ కరెంట్లు ఉండవు. ఈ ఇంటికి ఏం తింటారు, ఏం చేస్తారు? పనులకి వెళ్ళాక రూపాయి తెచ్చుకోవడానికి లేదు. ఎలాగండి, ఎలా బతుకుతారు చిన్నపిల్లలతో చెప్పండి? అసలు కూరగాయలు లేవు, ఎలా వెళ్తారు చిన్నపిల్లలు? చాలా ఇబ్బంది పడుతున్నాము. అసలు ఏదైనా న్యాయం చేయాలి కదండి. ప్రభుత్వాలు ఇంతమంది ఉన్నారు, ఏమని చేస్తున్నారు? ఎవరైనా అసలు వచ్చి చూస్తున్నారు ఇలా అక్కడ ఎలా ఉన్నారా సచ్చారని ఎవరైనా? చాలా వరకు లారీలు వెళ్తున్నాయి, ట్రాక్టర్లు వెళ్తున్నాయి. లోపల సందులో వాళ్ళకి ఇబ్బంది కదా, రోడ్డు మీదకి ఇస్తే లోపలికి వచ్చి ఇవ్వాలి కదా. ఏం తింటున్నారు, ఏం చేస్తున్నారు? పసిపిల్లలతో ఉంటున్నామండి ఇళ్ళల్లో. వారంట్లు ఉన్నప్పుడు అలా చేయొచ్చు కదా, ఇంటింటికి వెళ్ళి వాళ్ళు డైర్ చేస్తారు. వీళ్ళు ఎక్కడ ఉండే చేసేస్తే మొత్తం చిరాకు చేసేస్తారు. లోపల ఉన్న వాళ్ళకి ఇబ్బంది కదండి, చిన్నపిల్లలతో పసిపిల్లలతో. ఏంటండి బాబా
అర్థం కాల బాబు ఈ లోపల అసలు ఇబ్బంది పడిపోతున్నాను. ఏం హెల్త్ బాగాలేదా? అసలు మనుషులు చెరలు టాబ్లెట్లు ఇస్తున్నారు కదా, ఇప్పుడు తీసుకెళ్ళి బయటికి ఇవ్వట్లేను. ఇప్పుడే వెళ్ళారయ్యా ఎట్లా అన్న ఇప్పుడు నేను అటు వచ్చాను. అసలు మంచిగా జ్వరం తెలి అసలు చదివిన మంచం మీద పడిపోయి ఉన్నారన్న. మాత్రలు ఇప్పుడు బయట అక్కడ మెడికల్ క్యాంప్ పెట్టారు, ఇక్కడ నుంచి నువ్వు బాబుని అర్జెంటుగా తీసుకెళ్ళు. వాటర్ తగ్గినాయి కదా, నీకు ఇంట్లో ఉంటే ఎవరు ఇవ్వరు. ఇప్పుడు నువ్వు తీసుకెళ్ళి అక్కడికి చెప్పు, ఇంకేం చూస్తారా? కాదు, చిన్న బాబు అంటున్నాడు కదా. అవును, మా పేషెంట్ మా ఆవిడ రాలేదు. నువ్వు తీసుకెళ్ళి అంటున్నా, నేను ఎత్తుకుని రావాలంగా. అదే నువ్వు తీసుకెళ్ళాయా, అక్కడ మెడికల్ క్యాంప్ ఉంది కదా. ఇది ఇట్లా ఉన్నటువంటి, ఎందుకంటే చాలా మంది ఇండ్లలో ఉన్న వాళ్ళు బయటకు పోవట్లేదు. సరే సరే, ఓకే ఓకే ఓకే, వస్తున్నా. సో ఎవరు చూసినా వాళ్ళ ఇబ్బందులు పడుతున్నారు. ఎందుకంటే కాలనీ లోపల ఉన్న వాళ్ళు చాలా మంది కొంచెం ధైర్యం చేసి బయటకు వస్తున్నారు, కొంతమంది మాత్రం రావటం లేదు. చాలా మేము ఉదయం నుంచి ఫుడ్ లేదు, ఇవి లేదు అనేసి వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇంకైతే ఇంకా ఈ జనరల్ స్టోర్స్ రోడ్డు పక్కనే ఉంటుంది. ఇంకా వాళ్ళు ప్రత్యేకించి చెప్పాల్సిన మొత్తం ఫస్ట్ అంతా నీళ్ళంతా వీళ్ళ మీద కొట్టింది. మొత్తం కూడా చాలా వరకు సామాన్ అంతా కూడా తలిసిపోయింది, మొత్తం కొట్టుకుపోయింది. ఉన్నటువంటి బ్యాగ్ వెనకాల ఉన్నటువంటి వాటినంతా కూడా కొంచెం ముందుకు తీసుకొని వచ్చి ఇప్పుడిప్పుడే వాళ్ళు సర్దుకుంటున్నారు. మొత్తం లోపలంతా కూడా ఇంత హైట్కి వచ్చాయంట వాటర్, మొత్తం లోపలంతా కొట్టుకుపోయింది. అమ్మా ఎంతవరకు నష్టం వచ్చింది మీకు? ₹1,00,000 వచ్చింటుంది. ప్రభుత్వ పథకాలు మాత్రం బాగానే ఉన్నాయండి. పథకాలు అందుతున్నాయి, ప్రభుత్వం బాగానే చేస్తుంది. ప్రభుత్వం చేయట్లేదు అనడం లేదు, ఎందుకంటే ప్రతి ఒక్కరికి ప్రతి ఇంటికి చేయాలంటే కష్టం కదా. ప్రభుత్వ పథకాలు మాత్రం అన్ని చేరుతున్నాయి, అందరికి చేరుతున్నాయి. బాగా చంద్రబాబు నాయుడు బాగా కష్టపడుతున్నాడు, బాగా చేస్తున్నాడు. అది ఆయన కానీ మా ఉమ్మ గారు కానీ నేల కష్టపడి మా అమ్మ ఇంకా ఎంత ఏమేమి పోయినాయమ్మా మీకు? కుప్పలేసాము, తర్వాత ఇంకా వరద పోయినాక ఇంకా ఆరబెట్టుకుంటామే. అదిగో సార్ సరుకులన్నీ కుప్పలాగా వేస్తారు. అది మేము పని వాళ్ళని పిలిస్తే వచ్చి ఏదో కొద్దిగా సాయం చేస్తున్నాం అంతే. మాది రామకృష్ణపురం సారు, మాకు మొత్తం దుప్ప బెడ్షీట్తో సహా పోయాయి, ఏమీ లేవు. ఏమి మీదయ్యా అది ఒక్కొక్కరిది ఒక్కొక్క ప్రాబ్లం. కొంతమంది వ్యాపారస్తులు తమ వ్యాపారాలన్నీ కూడా కోల్పోయారు, మొత్తం వస్తువులన్నీ కోల్పోయారు, ఇండ్లలో ఉన్నటువంటి సామాన్లను కోల్పోయారు. కొంతమంది మెడిసిన్స్ లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. సో ఇప్పటికైనా చాలామంది అధికారులు వస్తూనే ఉన్నారు. వాళ్ళంతా కూడా ఇక్కడ లోపలికి కొంచెం మెడిసిన్స్ కానీ, పాల ప్యాకెట్లు కానీ, ఫుడ్ కానీ అవి కానీ అందిస్తే కొంచెం మాకు కూడా ఉపశమనంగా ఉంటుంది. ఎందుకంటే వరద తగ్గిన తర్వాత మేమే బయటకు వచ్చి తీసుకుంటున్నామనేసి కూడా ఇక్కడ ఉంటే కాలనీ వాసులు చెప్తున్నారు. రైట్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్.